మీరా మీద లేనిపోని అనుమానం ఇంట్లో వాళ్ళకి కావాలని చెప్పేసి కార్తీక్ అవంతిక చెప్తూ ఉంటారు. త్రివారి వారి తరపున ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బాబును వాళ్ళకిచ్చి ఇంతో అంతో డబ్బు తీసుకున్నట్టుగా ఉందని చెప్పేసి అనేసరికి ఇక భానుమతి అవును వాళ్ళు చెప్పేది నిజమే కదరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దామనేసరికి ఆవేశపడకమ్మా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటారు. ఈలోపు వెంటనే గౌతమ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే అక్కడికి అదే విక్రమ్ తమ్ముని సత్యను ట్రీట్మెంట్ కోసం అని అక్కడ పంపించేసరికి తన ఫ్రెండ్ను కొట్టిపడేస్తాడు గౌతమ్ వచ్చాడని చెప్పేసి. ఇక వెంటనే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇక మరోవైపు బాబు కోసం అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ బాబును లాక్కునేసరికి వెంటనే ఎలాగైనా నా కొడుకు నాకు కావాలని చెప్పేసి ఇక కంగారు పడుతూ ఉంటుంది. కానీ నా చేతికి బాక్స్ ఇస్తే నీ కొడుకుని ఇస్తానని చెప్పేసి ఎత్తుకెళ్తుండగా ఈలోపు వెంటనే బాబు కోసం పరుగులు తీస్తుండగా ఎదురుగా కారుకు డాష్ ఇచ్చి కింద పడిపోతుంది కదా. గౌతమ్ వెంటనే కారులో నుంచి దిగేస్తాడు. ఇక బాబు కోసం అని ఇద్దరు ఇక ఆ ఆటో వెనకాల ఫాలో అవుతుండగా బాబు వాడి చేతిలో బెనర్జీ బాబుని ఎత్తుకొని వెళ్తుండగా ఆటో వెనకాల ఫాలో అవుతూ ఉంటారు కదా. వెంటనే ఆటోకి అడ్డుగా కారు పెట్టేసి బెనర్జీని కొట్టేసి ఇక ఈలోపు బాబుని తీసుకొని ఇక చీకటి పడిపోతుంది. వెంటనే బెనర్జీ ఇక అహల్యకు సైగ చేసి నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తానని బెదిరించి వెళ్ళిపోతాడు. ఎవరు మీరగారు అతను అని అంటుండగా ఎవరో కావాలని డబ్బుకు ఆశపడి బాబును లాక్కున్నానండి అని చెప్పేసి అబద్ధం చెప్తుంది. ఇక బెనర్జీ నా కుటుంబాన్ని వదలడు, ఎలాగైనా సరే వాడికి తీసుకొచ్చి ఆ బాక్స్ ఇవ్వాలి, లేకపోతే నా కుటుంబాన్ని చంపేస్తాడని చెప్పేసి అహల్యను తీసుకొని వెంటనే గౌతమ్ బాబునెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి అవంతిక కావాలని ఇంట్లో రెచ్చగొడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇక బాబునెత్తుకొని లోపలికి వచ్చేసరికి వెంటనే అర్జున్ ఇక సుభద్ర అసలు ఏం జరిగిందిరా, ఏమైందిరా, ఈ బాబు అసలు లేడట అని చెప్పేసి అంటుండగా ఏమంటున్నావు, అసలు మీరందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారు, అయ్యో ఈ మీరా బాబుని ఎక్కడికో ఎత్తుకెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. అయ్యో అలా ఎందుకు అంటున్నారు, బాబుకి ఇక ఇంజెక్షన్ ఇప్పించడానికి బయటికి తీసుకెళ్ళాను అని అనేసరికి వెంటనే అందరూ షాక్ అయిపోతారు. మరి అర్ధరాత్రి అయిపోయిందేంటి, ఇంత రాత్రి అక్కడ ఇక ఎక్కడ ఇప్పివ్వడానికి లేకపోయేసరికి హాస్పిటల్లో చాలా లేట్ అయిపోయింది. అంతేకాదు సార్ వస్తానని ఫోన్ చేశాను, అక్కడ హాస్పిటల్లో సార్కి కూడా లేట్ అయిపోయేసరికి అక్కడే ఉండిపోయాను. అయినా బాబును ఎత్తుకెళ్లే ముందు కనీసం మాకు చెప్పాల్సిన అవసరం లేదా అని భానుమతి అడుగుతుండగా ఇక వెంటనే గౌతమ్ ఇంట్లో ఎవరు లేకపోతే తను ఎలా చెప్తుంది నానమ్మ, బాబుని సేఫ్టీగా తీసుకొచ్చింది కదా, ఎందుకు లేనిపోని అనుమాలేదెందుకు, అయినా మీరా మీద ఏదో ఒకటి చెప్పి అందుకే నీ మనసుని ఇలా పాడు చేశారు కదా, చెప్పడానికి ఉంటారు కదా, ఏంటరా ఏదో చెప్పినట్టుగా ఆ మీరా మీద నువ్వు మమ్మల్ని అంటున్నావా, అదేంటక్క మీరేమన్నా చెప్పారా, చెప్పారు కదా అన్నాను కానీ మీరాని పేరు తీయలేదు కదా అని ఈ విధంగా ఇక గౌతమ్ మీరాని తీసుకొని బాబునెత్తుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అదేంటి ఈ బాబునెత్తుకుపోయిందని కాస్త నమ్మించి దాన్ని బయటికి గెంటాలంటే మళ్ళీ బాబుతో ఇంట్లో అడుగుపెట్టిందే అని అవంతిక మనసులో అనుకుంటుంది. ఇదిలాగా ఉండగా బాక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అందరూ పడుకుంటారు, ఆ బాక్స్ దొరుకుతుంది. వెంటనే ఇక్కడ బెనర్జీ ఫోన్ చేస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటుంది. ఇక బెనర్జీ ఫోన్ చేస్తుండగా ఏమైంది అహల్య, ఇక బాక్స్ దొరికిందా, బాక్స్ దొరకలేదనుకో నీ కుటుంబాన్ని ఈరోజే చంపేస్తాను, లేదు బాక్స్ దొరుకుతుంది దొరకబట్టి తీసుకొస్తానని వెంటనే కాల్ కట్ చేసి ఆ బాక్స్ను ఇక అన్నిట్ల చోట దొరకబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక వెంటనే బాక్స్ దొరికిపోతుంది. ఈ బాక్స్ ఇవ్వాలని చెప్పేసి బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఇక గౌతమ్కి మెలకువ వస్తుంది. గౌతమ్ లేచి చూసరికి బెడ్ మీద కనిపించదు. అహల్య ఎలాగైనా సరే ఆ బెనర్జీని కలవడానికి వెళ్ళినట్టుంది. తను ప్రమాదంలో ఉందని చెప్పేసి గౌతమ్ కూడా అహల్య వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. బెనర్జీకి ఆ బాక్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఆ బాక్సు బెనర్జీకి ఇవ్వడానికి ఇక ఆటో అక్కడ ఆపేసి బెనర్జీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అహల్య వెనకాల గౌతమ్ కూడా వస్తూ ఉంటాడు. గౌతమ్ కూడా దూరంగా ఉండి ఆపుతాడు కారు. వెంటనే బెనర్జీ ఇక బాక్స్ తీసుకొచ్చావా, మీరు చెప్పినట్టే తీసుకొచ్చాను,
ఇదిగో బాక్సు అని చెప్పేసి బెనర్జీ చేతిలో బాక్సు పెడుతుంది. నువ్వు బాక్సు తీసుకురావని చెప్పేసి అనుకున్నాను. బాక్సు తీసుకురాకుంటే ఖచ్చితంగా నీ ఇంటి మీద బాంబులు వేసి నీ కుటుంబాన్ని మొత్తం చంపాలనుకున్నాను. ఇంత తేలిగ్గా నువ్వు బాక్సు తీసుకొస్తావని అస్సలు అనుకోలేదు అహల్య అనేసరికి దూరం నుంచి గౌతమ్ గమనిస్తూ ఉంటాడు. ఆ సమయంలో గౌతమ్ గమనిస్తూ చేతిలో బాక్సును చూసేసరికి షాక్ అయిపోతాడు. వీడి చేతిలో ఆ బాక్సు పడితే ఈ దేశమే మొత్తం మునిగిపోతుంది, ప్రమాదంలో పడుతుంది. ఆ బాక్సు ఎట్టి పరిస్థితుల్లో వాడి చేతిలో పడకూడదు. ఆ బాక్సు ఎలాగైనా సరే వాడి చేతిలో నుంచి మాయం చేయాలి, లేకపోతే దేశాన్ని కాపాడేంత ఛాన్స్ కూడా ఉండదు అని చెప్పేసి గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. బాక్సు చేతిలో పడ్డ తర్వాత ఇక బెనర్జీ వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఈలోపు గౌతమ్ వెనుక నుంచెలొచ్చి ఇక బెనర్జీని కొడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ బాక్స్ ఇస్తావా లేదా అని అంటుండగా ఇవ్వను, నువ్వు ఈరోజు ఆ బాక్స్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి బెనర్జీ గొంతు పట్టుకుంటాడు గౌతమ్. ఇక అలా గౌతమ్ పట్టుకునేసరికి నిన్నే నేను చంపేస్తానరా, కానీ ఎట్టి పరిస్థితుల్లో బాక్స్ ఇవ్వను అనేసరికి ఇక మీరా అదే అహల్య కంగారు పడిపోతుంటుంది. గౌతమ్ గారు వదిలిపెట్టండి గౌతమ్ గారు అంటుండగా, అహల్య నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావు కదా, బాక్స్ తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి నా చేతిలో వేసి నీ మొగన్ని రప్పించి ఈ బాక్స్ తీసుకోవాలన్నావు కదా అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక మీరా రూపంలో ఉంది కదా, మీరా అనుకొని గౌతమ్ నమ్మాడని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు బాక్స్ను ఎలాగైనా ఇక వాడి చేతిలో తీసుకోవాలని చెప్పేసి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఒక్కసారిగా గౌతమ్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు బెనర్జీ. మరి ఆపదలో ఉంటాడా గౌతమ్ అనేది తెలుసుకుందాం.